వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర శుక్రవారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. తెదేపా అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలకు ఆర్టీసీ ప్రయాణాన్ని దూరం చేశారని విమర్శించారు. మార్నింగ్ ఈ బస్సులో వెళ్తారండి, వాళ్ళందరికీ సౌకర్యంగా ఫ్రీగా వాళ్ళ ఖర్చు లేకుండా మిగతా వాళ్ళ రథంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారు. ఎస్పెషల్లీ మహిళలండి, మహిళలకు లేడీ అందరూ ఈ రథంలోనే ప్రయాణం చేస్తారు. వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారండి. ఈ గవర్నమెంట్లో లాస్ట్ 5 yearsలో 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెరిగాయండి. ఇది చాలా కష్టంగా ఉంది మిగతా వాళ్ళకి. అందుకని ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారండి మహిళలకి. మా స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. సో అక్కడి నుంచి గ్రామాల నుంచి వచ్చే మహిళలు, విద్యార్థులు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని ప్రతి పల్లె నుండి ఈ ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.